సరిగ్గా 1 మంత్ బ్యాక్ చూసుకుంటే 'కల్కి' సినిమా మీద అసలు హైపే లేదు. ఫస్ట్ ట్రైలరు పెద్ద ఇంప్రెస్ చేయలా, ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ ఇంప్రెస్ చేయలా. కానీ 1 మంత్ బ్యాక్ మీద కాస్తంత బెటర్ అవుతోంది. నాగశ్విన్ మాటలు చెప్పడం బట్టి, ట్రైలర్లో కాస్తంత సీన్లు బాగుండబట్టి. కానీ హయ్యెస్ట్ పీకు, హయ్యెస్ట్ హైప్ అయితే లేదు సినిమాకి. కానీ టికెట్ ముక్క దొరకట్ల. అద్భుతంగా సినిమాకి హైక్ రేట్లు వచ్చాయి. అంతే అద్భుతంగా సినిమా టికెట్లు కూడా అమ్ముడుపోతున్నాయి. సరే, ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఎందుకు అంత కన్ఫ్యూజింగ్గా ఉంది, ప్రభాస్ విలనా ఈ మూవీలో అని చాలామంది అడుగుతున్నారు. నాకు అనిపించినటువంటి ఈ విషయం చెప్తా. చాలామంది బుజ్జి అండ్ భైరవ చూడకుండా ట్రైలర్ అవి చూస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. కంపల్సరీగా బుజ్జి అండ్ భైరవ చూడండి, ప్రైమ్లో ఉంది. అది చూస్తే మీకు సినిమా గురించి ఒక ఐడియా వస్తుంది. అందులో చెప్పేశాడు స్టోరీ. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు చెప్తే మేము చెప్పేస్తున్నాం ఏంటి అనుకోండి, అందుకని చెప్తున్నా. బుజ్జి ఈ యొక్క కాశీలో ఉంటాడనమాట. చాలా అల్లరి చిల్లరిగా జోకులు వేసుకుంటూ తిరిగేటువంటి వ్యక్తి ఎట్లాగైనా కాంప్లెక్స్లోకి వెళ్ళాలి, బాగా డబ్బులు అంటే యూనిట్స్ సంపాదించాలి. ఆ టైంకి వచ్చేసరికి యూనిట్స్ కింద మారిపోతుంది డబ్బు, కరెన్సీని యూనిట్స్గా మారుస్తారు. అన్ని సంవత్సరాలు 800 సంవత్సరాల తర్వాత కదా. మార్చేసిన తర్వాత మనోడు కాంప్లెక్స్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా ఆలోచిస్తున్న టైంలో బౌంటీస్ అని తగులుతుంటాయి. వీళ్ళందరికీ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి, స్మార్ట్ వాచెస్ సంథింగ్. సో వీటిలో బౌంటీస్ ఇస్తూ ఉంటారు. నాకు బలానా వ్యక్తి కావాలి, నీకు 1000 యూనిట్లు ఇస్తాము ఎవరిని పట్టుకొస్తే, ఈ టైప్లో అనమాట. సో అట్లా ఒక పెద్ద బౌంటీ తగిలితే దానికోసం ఈ బుజ్జిని తయారు చేస్తాడు. ఒక పాత సామాన్ అతని దగ్గర కొన్ని యూనిట్లు అమ్మి ఆ బుజ్జిని తయారు చేసి ఒక పెద్ద బౌంటీ కోసం బయలుదేరతాడు. 2 ఎపిసోడ్సే, హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనుకుంటా. చాలా ఎక్సలెంట్ తీశాడు నాగశ్విన్. ఆ 2 ఎపిసోడ్లు కూడా యానిమేషన్లోనే బాగా చూపించాడు. సో అందువల్ల దీన్ని మీకు ట్రైలర్ చూసినప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. నెగిటివ్ కాదు, అది ఏంటంటే దీపిక అనేటువంటి క్రూషియల్ క్యారెక్టర్ని విలన్ కావాలని కోరుకున్నప్పుడు ఒక బౌంటీ వదులుతాడు. అందరికీ కనిపిస్తుంది బౌంటీ ఫోన్స్లో. ఆ బౌంటీ కోసం మనోడు వెళ్తాడు అనుకుంటా. మేబీ వెళ్ళినప్పుడు ఆ దీపికాని కాపాడేటువంటి వ్యక్తి ఏమో అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్. కోరుకునేదేమో విలను. పట్టుకెళ్ళడం కోసం దీపిక కోసం వెతికి ఆమెను పట్టుకుని వెళ్ళేటువంటి వ్యక్తి ఏమో ప్రభాస్. సో భైరవ అంటే మనకి పురాణాల ప్రకారం శివుడు అని అంటారు. సో ఈ కల్కి అనే కాన్సెప్ట్ గురించి మనం మిగతా వీడియోలో మాట్లాడుకున్నాము. బట్ ఈ విలన ప్రభాస్ హీరోనా అంటే అక్కడ అతను రియలైజ్ అవుతాడు అనిపిస్తుంది. ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ ద్వారా నిజాలు తెలుసుకుంటాడో, 800 ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అశ్వత్థాముడు 3000 సంవత్సరాల క్రితం అంటారు. ఎందుకంటే మహాభారతం ఆఖరిలో కృష్ణుడు అతనికి శాపం ఇచ్చాడని, స్కిన్ డిసీజ్ రావాలి, స్మెల్ ఉండాలి నీ దగ్గర ఎప్పుడు, బ్యాడ్ స్మెల్, నువ్వు మనుషులకు దూరంగా 3000 సంవత్సరాలు ఇట్లాగే బతకాలని ఒక శాపం ఇచ్చాడని చెప్తారు. సో అప్పటి నుంచి అతను ఇక్కడే ఉన్నాడు భూమి మీద అని. అతను అప్పట్లో సేవ్ చేయాల్సినటువంటి కిడ్స్ ఉంటారు, కొంతమందిని చంపేసి ఉంటాడు అతను. సో కడుపులో ఉన్నటువంటి ఒక బిడ్డని, ఒక ఆడ వ్యక్తి యొక్క కడుపులో ఉన్నటువంటి బిడ్డని సేవ్ చేయలేక అప్పట్లో అతను ఇబ్బంది పడి ఏదో శాపం తీసుకుంటాడు. సో ఈసారి అయినా కాపాడాలి ఈ వ్యక్తిని, ఈ దీపిక కడుపులో ఉన్నటువంటి బిడ్డని అనే ఇదితో అశ్వత్థామ కష్టపడుతున్నప్పుడు ప్రభాస్ ఇట్లా రివర్స్లో అశ్వత్థాముణ్ణి తెంచుకుని అతని ద్వారా తెగించి దీపికాని తీసుకెళ్ళాలి విలన్ దగ్గరికి బౌంటీ కోసం. బౌంటీ తప్ప అతను ఏమీ వద్దనుకునేటువంటి ఒక సింగిల్ పర్సన్ బ్రహ్మానందం ఇంట్లో అతను అద్దెకుంటాడు కాశీలో. సో ఇది బేసిక్ స్టోరీ. అందువల్ల ఏంటంటే చూసేవాళ్ళకి ట్రైలర్ అది ఏంటి ఇది విలనా అని చాలామంది అంటున్నారు. కమల్ హాసన్ విలన్ అవుతాడు మేబీ. కలి అనే క్యారెక్టర్ విలన్ అవ్వచ్చు. కలియుగానికి కలి కదా డేంజరస్. సో కల్కి వచ్చి అంతం చేయాలి కలిని. ఇది బేసిక్ ఐడియా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది విలన్ అనుకుంటున్నారు, అట్లా ఏముండదు. అశ్వత్థామ ఎక్కడో రియలైజ్ చేస్తాడు ప్రభాస్కి. ఇది ఫ్లాష్ బ్యాక్, భూమి గురించి నువ్వు మొన్నే పుట్టావు, భూమి గురించి నీకు తెలీదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది భూమి మీద, 2898లో మనం ఇట్లా కలవాలని ఉంది అనేసి మేబీ చెప్పినప్పుడు అక్కడ ప్రభాస్ నాకు తెలిసి రియలైజ్ అయ్యి ఓకే ఇదనమాట అని అప్పుడు అతనిలోని హీరోయిజం బయటికి తీసుకొస్తాడు అని అంటున్నారు. అది మేబీ అదే అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటండి, ఈ ఫస్ట్ పార్ట్ ఇది కల్కి అయిపోయేసరికి అశ్వత్థాముడు చనిపోయి అశ్వత్థాముడి యొక్క యజ్ఞాన్ని ఫుల్ఫిల్ చేస్తూ నెక్స్ట్ పార్ట్లోకి మనోడు ముందుకెళ్తాడు ప్రభాస్ అనే మాట వినిపిస్తుంది. అండ్ అశ్వత్థాముడి చేతిలో ఒక ఆయుధం ఉంది, కర్ర. చూడడానికి కర్రలా ఉంటుంది కానీ చాలా పెద్ద ఆయుధం అని చెప్తున్నారు. సెకండ్ ట్రైలర్లో ఒక చోట అది ప్రభాస్ చేతిలో ఉంటుంది. సో ఆ చేతిలోకి అది అందుకున్నప్పుడు, ప్రభాస్ చేతిలోకి అది వచ్చినప్పుడు, అశ్వత్థాముడి చేతిలోంచి ఏ కారణం వల్ల వస్తుందో మనకు తెలియదు. వచ్చినప్పుడు అంటే అశ్వత్థాముడు చనిపోయి కూడా రావచ్చు కదా అంటున్న ఉద్దేశం. వచ్చినప్పుడు అప్పుడు ప్రభాస్కి మొత్తం ఫ్లాష్ బ్యాక్ కానీ, అంటే భూమి యొక్క ఆవిర్భావం కానీ, ఎక్కడి నుంచి వస్తున్నాం మనం, వరల్డ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ఇక్కడికి ఓకే ఇదన్నమాట పర్పస్ ఆఫ్ నా బర్త్ అని తెలుసుకుని అప్పుడు అతను ఈ దీపికాని కాపాడతాడు అనేది ఒక వేగ్ ఐడియా.
అంతేగాని విలన్ కాదు. చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారు. అండ్ అంత పెద్ద ప్రభాస్‌ని పెట్టుకొని నెగెటివ్ షేడ్స్‌లో లైట్‌గా ఏమన్నా పెడతారేమో తప్ప విలన్ క్యారెక్టర్ పెట్టేంత సీను లేదు. అట్లాంటి అంత రిస్కులు తీసుకోరు. అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి అంత సీన్ కూడా లేదు.